యుగమే కళ్ళ ముందు కనిపించేవన్నీ ఇక రోబోలే. ఇప్పటికే మెడికల్ ఫీల్డ్లో రోబోల మార్క్ కనిపిస్తోంది. యాంకరింగ్ కూడా అదరగొట్టేస్తోంది. ఇంకొన్ని ఫీల్డ్స్లో రోబోలు ఇరగదీసేస్తున్నాయి. తాజాగా టీచింగ్ ఫీల్డ్లోకి కూడా అడుగు పెట్టేశాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్ పాఠాలు మొదలు పెట్టేసింది. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ పాఠాలను పర్ఫెక్ట్గా చెబుతోంది. ఇందాక చెప్పుకున్నట్టు మొన్న యాంకర్, ఇప్పుడు టీచర్ రోబోలు అడుగు పెట్టింది ఎక్కడ? ఇందుగలడు అందు లేడు అన్నట్టుగా అన్నింటా దూసుకుపోతున్నారు. విద్యారంగంలోకి స్పీడ్గా దూసుకొస్తున్న రోబోట్స్ మన దగ్గరే మేక్ ఓవర్ అవుతున్నాయి. ఎక్కడా అనే కదా మీ డౌట్. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్ను వినియోగంలోకి తెచ్చిన ఘనతతో కేరళలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మార్మోగుతోంది. ఏఐ టీచర్ని ప్రవేశపెట్టింది కొచ్చికి చెందిన స్టార్టప్ మేకర్ ల్యాబ్స్. ఇక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచర్ అమ్మ ఎలా పాఠాలు చెబుతోందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు 3000 మంది విద్యార్థులకు చకచకా పాఠాలు చెబుతుంది. అంతేకాదు, స్టూడెంట్స్ డౌట్స్ని తీరుస్తుంది. ఈ ఏఐ టీచర్ అమ్మ పేరు ఐరిస్. ఇది మొత్తం 3 భాషల్లో మాట్లాడుతుంది. దీని నాలెడ్జ్ బేస్లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇది చాట్ జీపీటీ వంటి ప్రోగ్రాంల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్ పాఠాలు ఎలా చెబుతుందో అలా అర్థమయ్యేలా చెబుతుంది. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా సమాధానం చెబుతారో అలానే అన్నింటికీ సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో టీచర్ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఇండస్ స్కూల్స్ యాజమాన్యం బోధనలో ఖచ్చితత్వం 100% ఫౌల్ ప్రూఫ్ అని చెబుతోంది. ఈ రోబో టీచర్ టీచింగ్ స్టైల్ హ్యాపీగా ఉందంటూ స్టూడెంట్స్ కూడా చెబుతున్నారు. రోబో టీచర్ పాఠాలను బహు చక్కగా అర్థమయ్యేలా చెబుతోందని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోబో టీచర్ల వల్ల ఫ్యూచర్లో టీచర్ రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. టీచర్ల సెలవులు, ట్రాన్స్ఫర్లు అంటూ టీచింగ్కు అవరోధాలు, ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉండవన్నది వారి మాట. ఏమైనా ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. అన్ని రంగాల్లోనూ ఇది తనదైన ముద్ర వేస్తోంది. కృత్రిమ మేధను ఉపయోగించి రూపొందించిన యాంకర్ వీడియో ఇప్పటికే వైరల్గా మారింది. తాజాగా రోబో టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం, పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం విశేషం. ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించగలిగే సామర్థ్యాన్ని అందిస్తోంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమేమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఇదెంతవరకు సాధ్యమనేది క్లారిటీ లేదు. కానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు టీచర్ అవసరం లేకుండానే క్లాస్లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మ రావడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.